హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ సెట్స్ సమితుల్లో అభ్యాసం 2.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని ఎక్సర్సైజెస్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు వివరించడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, లెట్ గో టు అవర్ టాపిక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 2.1 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్స్ సమితులు చాప్టర్ మీద, దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందుగా మనం సెట్స్ గురించి బేసిక్ రూల్స్ని తెలుసుకుందాం. సెట్, సమితి, అసలు సెట్ అంటే ఏంటి, సమితి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక సామాన్య ధర్మాన్ని పాటించే వస్తువుల సముదాయంను సమితి అంటారు. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ ఫాలో ఏ కామన్ రూల్. అంటే సెట్ అనేది ఒక కామన్ రూల్, అంటే సామాన్య ధర్మాన్ని పాటించేటటువంటి వస్తువుల యొక్క సముదాయం. వస్తువులు లేదా థింగ్స్, ఆ వస్తువులు లేక థింగ్స్ అనేవి నెంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఏ కామన్ రూల్, ఒక కామన్ రూల్ని అంటే సామాన్య ధర్మాన్ని పాటించేటటువంటి థింగ్స్, వస్తువుల యొక్క సముదాయాన్ని, అంటే ఆ వస్తువులన్నింటినీ, ఆ థింగ్స్ అన్నింటినీ కనుక మనం ఒక సెట్ రూపంలో అంటే ఒక గ్రూప్గా మనం చేసినప్పుడు ఆ గ్రూప్నే మనం సెట్ లేదా సమితి అంటాం. ఈ సెట్ సమితిలో మనం గుర్తుంచుకోవాల్సినవి 2 విషయాలు. అందులో ఒకటి థింగ్స్. ఈ సెట్లో థింగ్స్ అంటే వస్తువులు ఉంటాయి. థింగ్స్ వస్తువులు. మరో అంశం కామన్ రూల్, సామాన్య ధర్మం. అంటే ఈ సెట్ లేదా సమితి అనేది థింగ్స్ వస్తువులు కలిగి ఉంటుంది, కామన్ రూల్ సామాన్య ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు ఆధారంగా, ఈ కామన్ రూల్ సామాన్య ధర్మం ఆధారంగా ఈ సెట్ సమితిని మనం 2 రకాలుగా ఈ సెట్ని లేదా సమితిని మనం రాయవచ్చు. అందులో వస్తువుల్ని బేస్ చేసుకుని, అంటే థింగ్స్ లేదా వస్తువుల్ని కలిగి ఉండే విధంగా మనం సెట్ని సమితిని రాసినట్లయితే దానిని మనం రోస్టర్ ఫామ్ అంటాం. దీన్నే తెలుగులో జాబితా రూపం అంటారు. అంటే ఒక సమితిలో ఉన్నటువంటి థింగ్స్ లేదా వస్తువులన్నిటి పేర్లు లేదా అన్నిటి వివరాలని కనుక మనం రాసినట్లయితే ఆ యొక్క రూపాన్ని, ఆ సెట్ యొక్క రూపాన్ని రోస్టర్ ఫామ్, జాబితా రూపం అంటాం. అలాగే ఈ సెట్ లేదా సమితిని కామన్ రూల్, సామాన్య ధర్మం ఆధారంగా కనుక రాసినట్లయితే, అంటే కామన్ రూల్ లేదా సామాన్య ధర్మాన్ని తెలియజేస్తూ ఆ సెట్ని కనుక మనం రాసినట్లయితే అటువంటి రూపాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సమితి నిర్మాణ రూపం అని తెలుగులో అంటారు. దీన్నే తెలుగులో సమితి నిర్మాణ రూపం అంటాం. అంటే ఈ సెట్ లేదా సమితిని మనం 2 విధాలుగా రాయవచ్చు. అందులో ఒకటి రోస్టర్ ఫామ్ లేదా జాబితా రూపం. ఈ రోస్టర్ ఫామ్, జాబితా రూపాన్ని ఆ సెట్ సమితిలో ఉన్నటువంటి థింగ్స్ వస్తువుల ఆధారంగా రాస్తాము. అదేవిధంగా ఈ సెట్స్ని రాసే 2వ రూపం సెట్ బిల్డర్ ఫామ్. దీన్నే సమితి నిర్మాణ రూపం అంటాం. ఈ రూపాన్ని మనం కామన్ రూల్, సామాన్య ధర్మం ఆధారంగా ఈ సెట్ని రాస్తాం. ఒక సెట్ అనేది థింగ్స్ అండ్ కామన్ రూల్ ఈ రెండిటి ఆధారంగా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అందులో మొదటిది ఈ థింగ్స్ ఆధారంగా ఏర్పడేటువంటి రూపం రోస్టర్ ఫామ్. వస్తువుల యొక్క జాబితాతో రాసే రూపాన్ని జాబితా రూపం అంటాం. అంటే థింగ్స్ ఆధారంగా మనం రాసే ఫామ్ని రోస్టర్ ఫామ్ అంటాం. అలాగే సామాన్య ధర్మం ఆధారంగా రాసే ఫామ్ని సమితి నిర్మాణ రూపం అంటాం. కామన్ రూల్ ఆధారంగా సెట్ని మనం రాస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సహజ సంఖ్యలు అనుకుందాం. ఈ సహజ సంఖ్యలు మనం రోస్టర్ ఫామ్లో అంటే జాబితా రూపంలో, సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు చూద్దాం. మనకి తెలుసు సహజ సంఖ్యలు అంటే 1 నుండి మొదలవుతాయి, అనంతం వరకు సాగుతాయి. కాబట్టి థింగ్స్ లేదా వస్తువులు, ఈ సహజ సంఖ్యా సమితిలో వస్తువులు లేదా థింగ్స్ అనేవి ఏముంటాయి, 1 నుండి 1, 2, 3, 4 అలా 1, 2, 3, 4 సో ఆన్ అలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఈ రోస్టర్ ఫామ్ లేదా జాబితా రూపాన్ని రాసేటప్పుడు ముందుగా మనం ఈ కర్వ్డ్ బ్రాకెట్స్ వేసుకుని ఆ సెట్లో ఉండేటటువంటి
థింగ్స్ లేదా వస్తువులను రాయాలి. మనం అనుకున్నటువంటి ఈ సహజ సంఖ్యా సమితిలో వస్తువులు లేదా థింగ్స్ అనేవి ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి, 1 నుంచి ఉంటాయి కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ సెట్ని మనం రోస్టర్ ఫామ్ జాబితా రూపంలో ఈ విధంగా రాస్తాం. ఈ సహజ సంఖ్యల్ని కామన్ రూల్ సామాన్య ధర్మం ఆధారంగా సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సమితి నిర్మాణ రూపం రాయడం కోసం ముందుగా మనం కర్వ్డ్ బ్రాకెట్స్ వేసుకుంటాం. సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నట్లయితే సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఆ ఎక్స్ అనేది ఏమవుతుంది? నాకు న్యాచురల్ నెంబర్ అవుతుంది. అంటే న్యాచురల్ నెంబర్కి సంబంధించింది, న్యాచురల్ నెంబర్కి చెందింది అవుతుంది. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ అని మనకు తెలుసు. సో సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. బ్రాకెట్స్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఇది సహజ సంఖ్యా సమితి యొక్క సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం అవుతుంది. ఇక్కడ చూడండి, మనం సహజ సంఖ్యా సమితిని 2 విధాలుగా రాసాం. ఒకటి రోస్టర్ ఫామ్ జాబితా రూపంలో రాసాం, సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపంలో రాసాం. ఈ జాబితా రూపంలో రాసినప్పుడు ఈ సహజ సంఖ్యల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అంటే థింగ్స్ ఏంటి, వస్తువులు ఏంటి, అవన్నీ కూడా మనం ఏమేమి ఉంటాయి, సహజ సంఖ్యా సమితి అనగానే అందులో ఏమేమి ఉంటాయి అంటే 1, 2, 3 ఇలా నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆ థింగ్స్ అన్నిటినీ కూడా మనం ఒక లిస్ట్ రూపంలో, ఒక సెట్ రూపంలో రాసినట్లయితే ఇది రోస్టర్ ఫామ్ లేదా జాబితా రూపం అయ్యింది. అలా కాకుండా సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒక కామన్ రూల్ ఆధారంగా, అంటే అందులో ఉండే ఎలిమెంట్స్ దేనికి చెందుతాయి, ఏ రూల్కి చెందుతాయి, ఏ విధంగా ఉంటాయని తెలియజేసే విధంగా ఈ విధంగా మనం రాసినప్పుడు ఈ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం అంటాం. ఇందులో ఎలిమెంట్స్ రాయకుండా ఆ ఎలిమెంట్స్ యొక్క కామన్ రూల్ ఆధారంగా ఈ ఫామ్ను రాసాం. కాబట్టి మనం సెట్ని 2 ఫామ్స్లో రాస్తాం. ఒకటి రోస్టర్ ఫామ్ జాబితా రూపం, రెండవది సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం. ఈ రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ తీసుకుందాం. మనకు తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని మనం ఓవెల్స్ అంటాం. ఈ ఓవెల్స్ని ఇప్పుడు మనం రోస్టర్ ఫామ్లోను, సెట్ బిల్డర్ ఫామ్లోను అంటే జాబితా రూపంలోను, సమితి నిర్మాణ రూపంలోను ఏ విధంగా రాయాలో చూద్దాం. రోస్టర్ ఫామ్స్ జాబితా రూపం అనగానే సెట్లో ఉన్నటువంటి, సమితిలో ఉన్నటువంటి వస్తువుల్ని రాయాలి. మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ని ఒక సెట్గా రాయాలనుకున్నాం కాబట్టి ఆ సెట్లో ఏమేమి ఉంటాయి? ఓవెల్స్ అనగానే ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 లెటర్స్ ఉంటాయి. కాబట్టి వాటినే మనం వరుసగా ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ విధంగా మనం రోస్టర్ రూపం జాబితా రూపాన్ని రాయవచ్చు. ఇందులో చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ఓవెల్స్ అన్నిటినీ మనం వరుసగా లిస్ట్ రూపంలో రాసాం. ఇది జాబితా రూపం లేదా రోస్టర్ రూపం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనం ఏం రాయాలి? కామన్ రూల్ సామాన్య ధర్మం ఆధారంగా మనం ఈ సెట్ని రాయాలి. ఇక్కడ కూడా ఎప్పుడు సెట్ రాసేటప్పుడు ఫస్ట్గా మనం బ్రాకెట్ స్టార్ట్ చేసుకుని సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ అంటే సెట్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్ ఎటువంటి ఎక్స్, ఆ ఎక్స్ యొక్క రూల్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలియజేస్తాం. సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. కాబట్టి అదే రూల్ని మనం ఇక్కడ రాస్తాం. ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు. ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు. అచ్చు అంటే వోవెల్స్. కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ని ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు అని మనం తెలుగులో రాస్తాం. సో సెట్ బిల్డర్ ఫామ్ అనేది సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అలాగే తెలుగు మీడియంలో సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆంగ్ల అక్షరమాలలోని అచ్చు. ఈ విధంగా మనం కామన్ రూల్ ఆధారంగా, సామాన్య ధర్మం ఆధారంగా సెట్ బిల్డర్ ఫామ్ని మనం రాయవచ్చు. చూడండి, ఇది రాసేటప్పుడు ఇందులో ఈ సెట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏముంటాయో మనం రాయకుండా ఆ సెట్లో ఎలిమెంట్స్ని రాయడానికి ఉపయోగించేటటువంటి రూల్ని, కామన్ రూల్ని, సామాన్య ధర్మాన్ని మాత్రమే ఇక్కడ మనం తెలియజేస్తాం. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని వోవెల్స్ని రోస్టర్ ఫామ్లోను,
సెట్ బిల్డర్ ఫామ్లోను అంటే జాబితా రూపంలోనూ సమితి నిర్మాణ రూపంలోనూ రాయవచ్చు. ఈ సెట్లో ఉన్నటువంటి థింగ్స్ని లేదా వస్తువుల్ని మూలకాలని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా కామాతో వేరు చేయాలని చెప్పుకున్నాం. అలాగే రోస్టర్ ఫామ్ రాసేటప్పుడు మరొక విషయం ఏంటంటే ఈ సెట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ని కూడా రిపీట్ చేయకూడదు. అంటే 2 సార్లు మనం రాయకూడదు, ఒకసారే రాయాలి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సెట్స్ గురించినటువంటి బేసిక్ రూల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ ప్రాబ్లం, కింది వాటిలో ఏవి సమితులు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్? మనకి ఇవ్వబడిన వాటిలో ఏవి సమితులు అంటే ఏవి సెట్స్ అవుతాయి, సెట్స్ అవ్వో ఎందుకు అవ్వో మనం చెప్పాలి. ఫస్ట్ వన్ ఈజ్ జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే 1 సంవత్సరంలో గల అన్ని నెలల సమూహాలు. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. చిన్న ప్రాబ్లంలో మనకి 1 సంవత్సరంలో గల నెలలు అన్నారు. 1 సంవత్సరంలో ఉన్నటువంటి నెలలు ఎన్నో మనకు తెలుసు. వి నో దట్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ ఆర్ 12 months. సో మనకి 1 సంవత్సరంలో ఉండే నెలలు 12 నెలలు అని మనకి తెలుసు. అలాగే జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే నెలలు. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ బిగినింగ్ విత్ లెటర్ జే. జనవరి, జూన్, జూలై అని మనకు తెలుసు. అంటే ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మూలకాలని చెప్పుకున్నాం కదా, ఆ ఎలిమెంట్స్ ఏవో మనకి తెలుస్తుంది. అలాగే ఈ సెట్కు ఉన్నటువంటి కామన్ రూల్ ప్రకారంగా ఆ ఎలిమెంట్స్ని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సో ఈ విధంగా మనం సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవో మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది ఒక సెట్ అవుతుంది, ఒక సమితి అవుతుంది. జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే 1 సంవత్సరంలో గల అన్ని నెలల సమూహాలు. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అనేది ఒక సెట్, ఒక సమితి అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహం. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ చాలామంది ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్లో 10 రైటర్స్ని మాత్రమే ఒక సమూహంగా సెట్గా మనం చెప్పాలి. కానీ ఈ విధంగా మనం 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ని చెప్పలేము. ఎందుకంటే సపోజ్ నేను ఒక 10 మంది లిస్ట్ని కనుక చెప్పినట్లయితే వేరొకళ్ళు మరొక 10 మంది లిస్ట్ని చెప్తారు. లేదా నేను ప్రతిపాదించిన లిస్టులో ఉన్నటువంటి రైటర్స్ టాలెంటెడ్ కాదు అని చెప్పి కాంట్రవర్సీ కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా 10 మంది అత్యంత ప్రతిభావంతులైన రచయితలను మనం లిస్ట్ అవుట్ చేయలేం. వాళ్ళ యొక్క పేర్లు మనం ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఒక సెట్ రూపంలో మనం రాయలేము, చెప్పలేము. కాబట్టి ఇది ఒక సమితి అవ్వదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ సెట్, ఇది సమితి కాదు. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ ఈజ్ ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్ల టీమ్. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్లో అంటే ప్రపంచంలో బాగా క్రికెట్ ఆడేటటువంటి 11 మంది టీం. ప్రపంచంలో బాగా క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్లు చాలామంది ఉన్నారు. సపోజ్ నేను ఒక 11 మంది పేర్లు చెప్పాను అనుకోండి, మరొకరు ఇంకొక 11 మంది పేర్లు చెప్పవచ్చు. అలాగే నేను చెప్పినటువంటి నేమ్స్లో కొంతమంది కాదని కూడా వాదించవచ్చు. కాబట్టి ఈ 11 మంది బాగా క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్ల టీంని ద బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్స్ని మనం చెప్పలేం. అందులో ఉన్నటువంటి ఎవరు ఆ 11 మంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇది సెట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ సెట్, సమితి కాదు. ఫోర్త్ బిట్ ఈజ్ నీ తరగతిలో గల అందరూ బాలుర సముదాయం. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాసులో ఉన్నటువంటి ఆల్ బాయ్స్, అందరు బాయ్స్ని వారి యొక్క నేమ్స్ని మనం చెప్పగలం. మీ క్లాసులో ఎంతమంది బాయ్స్ ఉంటారో నువ్వు చెప్పగలుగుతావు. అంటే ఒక క్లాస్లో ఉన్నటువంటి బాయ్స్ని మనం చెప్పగలము. ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 20 మెంబర్స్ యొక్క నేమ్స్ని మీరు చెప్పగలుగుతారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ సెట్లో, ఈ సమితిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, మూలకాలని మనం చెప్పగలం. కాబట్టి ఇది ఒక సెట్, సమితి అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయం. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. మనకి ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు తెలుసు. ఈ పూర్ణ సంఖ్యల్లో సరిపూర్ణ సంఖ్యలు ఏమవుతాయి? 2, 4, 6, 8. ఈ విధంగా ఈవెన్ నెంబర్స్ ఏంటో కూడా మనకు తెలుసు. అంటే సరిపూర్ణ సంఖ్యల్ని, ఈవెన్ ఇంటీజర్స్ని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి ఈ సరిపూర్ణ సంఖ్యల సముదాయం, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ కూడా ఒక సెట్ అవుతుంది. ఇది ఒక సమితిగా మనం చెప్పవచ్చు. ఎక్సర్సైజ్ 2.1లో సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్
ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, 6, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 5, 7 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పిక్యూఆర్ అయినట్లయితే మనం ఇక్కడ ఇచ్చినటువంటి డాష్లో బిలాంగ్స్ టు కానీ డస్ నాట్ బిలాంగ్ టు సింబల్ని కానీ యూజ్ చేయాలి. మనం ఉంచవలసినటువంటి సింబల్స్ ఒకటి బిలాంగ్స్ టు, దీన్ని బిలాంగ్స్ టు అంటే చెందుతుంది అని చెప్పడానికి ఉపయోగిస్తాం బిలాంగ్స్ టు. మరొకటి డస్ నాట్ బిలాంగ్ టు, డస్ నాట్ బిలాంగ్ టు. ఈ బిలాంగ్స్ టు లేదా డస్ నాట్ బిలాంగ్ టు ఈ రెండు సింబల్స్లో ఏదో ఒక సింబల్ని ఇచ్చినటువంటి డాష్లో మనం ఉంచాలి. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ సెట్కి చెందుతాయి, అంటే ఆ సెట్కి చెందినవి కాబట్టి ఆ సెట్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి 0, 2, 4, 6 ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ అనే సెట్కి చెందుతాయి. కాబట్టి మనం ఈ 2 అయినా సరే 4 అయినా సరే 6 అయినా సరే 0 అయినా సరే ఏకి చెందుతుంది అని చెప్పడానికి మనం బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేయాలి. అంటే 0 బిలాంగ్స్ టు ఏ అవుతుంది, 2 బిలాంగ్స్ టు ఏ అవుతుంది, 4 బిలాంగ్స్ టు ఏ అవుతుంది, 6 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అలా కాకుండా ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ కాకుండా సపోజ్ 8, 9, 10 ఉన్నాయనుకోండి, అప్పుడు 8 అనేది ఈ సెట్లో లేదు కాబట్టి ఆ 8 అనే నెంబర్ ఏ అనే సెట్కి చెందదు, అంటే డస్ నాట్ బిలాంగ్ టు అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పాలి, 8 డస్ నాట్ బిలాంగ్ టు ఏ అని చెప్పాలి. సో అదేవిధంగా ఈ డాషెస్ని ఎలా పూర్తి చేయాలో చూద్దాం. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, లెట్ us fill the blanks. ఫస్ట్ వన్ ఈజ్ 0-A. ఈ 0 అనేది చూడండి, ఏ అనే సెట్లో 0 అనే నెంబర్ ఉంది కాబట్టి ఈ 0 అనేది ఏ అనే సెట్కి చెందుతుంది కాబట్టి మనం ఏమని చెప్పాలి, 0 బిలాంగ్స్ టు ఏ, అంటే ఇక్కడ మనం బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ 3-C, అంటే 3 అనే నెంబర్ సి అనే సెట్కి చెందుతుందా చెందదా. చూడండి సి, ఇక్కడ సి అనే సెట్ చూడండి, పిక్యూఆర్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్లో, కానీ ఈ 3 అనే ఎలిమెంట్ ఈ సెట్లో లేదు కాబట్టి ఈ 3 అనేది డస్ నాట్ బిలాంగ్ టు సి అవుతుంది. 3 డస్ నాట్ బిలాంగ్ టు సి. నెక్స్ట్ వన్ ఈజ్ 4-B. ఇక్కడ చూడండి బి సెట్లో 3, 5, 7 ఉన్నాయి కానీ 4 ఈ సెట్లో లేదు కాబట్టి 4 కూడా డస్ నాట్ బిలాంగ్ టు బి అవుతుంది. అలాగే 8-A, ఇందాక మనం చెప్పుకున్నాం 8 అనేది ఈ సెట్లో లేదు కాబట్టి 8 అనేది ఏకి చెందదు, డస్ నాట్ బిలాంగ్ టు అవుతుంది. సో 8 డస్ నాట్ బిలాంగ్ టు ఏ. నెక్స్ట్ వన్ ఈజ్ P-C. సి అనే సెట్లో పి అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ పి అనే ఎలిమెంట్ సి అనే సెట్కి చెందుతుంది, బిలాంగ్స్ టు అవుతుంది కాబట్టి పి బిలాంగ్స్ టు సి అవుతుంది. సో పి ఈజ్ బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ వన్ ఈజ్ 7-B. చూడండి 7 అనే ఎలిమెంట్ బి అనే సెట్లో ఉంది కాబట్టి ఈ 7 అనేది బి అనే సెట్కి చెందుతుంది, బిలాంగ్స్ టు అవుతుంది కాబట్టి 7 బిలాంగ్స్ టు బి అవుతుంది. అంటే ఎలిమెంట్స్ అనేవి ఆ సెట్లో కనుక ఉన్నట్లయితే ఆ సెట్కి చెందుతాయి, ఆ సెట్లో లేని ఎలిమెంట్స్ ఆ సెట్కి చెందవు. ఒకవేళ ఆ సెట్కి చెందినట్లయితే మనం బిలాంగ్స్ టు అనే సింబల్తో సూచిస్తాం, ఒకవేళ ఆ సెట్కి కనుక చెందకపోతే డస్ నాట్ బిలాంగ్ టు అనే సింబల్తో సూచిస్తాం. ఎక్సర్సైజ్ 2.1లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి. ఎక్స్ప్రెస్ యూజింగ్ సింబల్స్. మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని సింబల్స్ని యూజ్ చేసి తెలియచేయాలి. ఇందాక ప్రాబ్లంలో బిలాంగ్స్ టుని డస్ నాట్ బిలాంగ్ టుని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఈ ప్రాబ్లం కూడా అటువంటి ప్రాబ్లమే. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ద ఎలిమెంట్స్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఈ ఎలిమెంట్ ఎక్స్ అనేది ఏకు చెందదు, ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు. ఇందాక చెప్పుకున్నాం, చెందుతుంది అంటే బిలాంగ్స్ టు అని రాయాలి, చెందదు అంటే డస్ నాట్ బిలాంగ్ టు అనే సింబల్ని యూజ్ చేయాలి. సో ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఎక్స్ అనే మూలకం ఏకు చెందదు అని చెప్తున్నారు కాబట్టి ఎక్స్ అనేది ఏకు చెందట్లేదు కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ అని మనం రాయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ డి ఈజ్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. డి అనేది బి సమితి యొక్క ఒక మూలకం. ఇందాక చెప్పుకున్నాం, ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఆ సమితికి చెందుతాయి. ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ బిలాంగ్స్ టు ద సెట్. సో ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ సెట్కి చెందుతాయని మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ డి అనేది బి అనే సెట్లో ఉంది. డి అనేది బి యొక్క సమితి యొక్క ఒక మూలకం కాబట్టి డి అనేది బి అనే సెట్కి చెందుతుంది. సో మనం చెందుతుంది అనేది బిలాంగ్స్ టుగా చెప్తాం కాబట్టి డి అనేది బిలాంగ్స్ టు బి అవుతుంది. డి అనే ఎలిమెంట్ బి అనే సెట్కి చెందుతుంది. డి బిలాంగ్స్ టు బి.
నెక్స్ట్ వన్ ఈజ్ 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n. 1 అనేది సహజ సంఖ్యా సమితి nకు చెందుతుంది బిలాంగ్స్ టు అనగానే మనం బిలాంగ్స్ టు సింబల్ని యూజ్ చేయాలి కాబట్టి 1 అనేది న్యాచురల్ నెంబర్స్కి చెందుతుంది, అంటే n అనే సెట్కి 1 అనేది చెందుతుంది. 1 అనేది సహజ సంఖ్యా సమితి nకు చెందుతుంది కాబట్టి మనం 1 బిలాంగ్స్ టు n అని రాయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ 8 డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ p. 8 అనేది p అనే ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అంటే డస్ నాట్ బిలాంగ్ టు అంటాం కాబట్టి ఇక్కడ 8 అనేది p అనే సెట్కి చెందదు కాబట్టి మనం ఏం చేయాలి, డస్ నాట్ బిలాంగ్ టు p అని రాయాలి. 8 డస్ నాట్ బిలాంగ్ టు p అవుతుంది. ఎక్సర్సైజ్ 2.1లో 4th ప్రాబ్లం ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ సత్యమా అసత్యమా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఇప్పుడు తెలియచేయాలి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ 5 డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 డస్ నాట్ బిలాంగ్ టు ప్రధాన సంఖ్యల సమితి. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి ప్రైమ్ నెంబర్ సెట్కి చెందదు. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని మనకు తెలుసు. అంటే 5 కూడా ప్రైమ్ నెంబర్ అని మనకు తెలుసు కాబట్టి ఈ 5 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్ అనేది ఫాల్స్ అవుతుంది, అంటే అసత్యం అవుతుంది. ఫాల్స్ అసత్యము, ఎందుకంటే 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. సిన్స్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 ఒక ప్రధాన సంఖ్య. 5 ప్రధాన సంఖ్య అయినప్పటికీ మనకి ప్రాబ్లంలో 5 ఈజ్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని చెప్పారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అసత్యం అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ s ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 6, 7 ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు s. మనకి తెలుసు ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఆ సెట్కి చెందుతాయి, ఆ సెట్లో లేని ఎలిమెంట్స్ ఆ సెట్కి చెందవని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ సెట్లో 5, 6 and 7 అనే ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి 8 బిలాంగ్స్ టు s అని ఇవ్వడం జరిగింది. కానీ 8 అనేది ఈ సెట్లో లేదు కాబట్టి 8 బిలాంగ్స్ టు s అనేది ఫాల్స్ అవుతుంది, అంటే అసత్యము. ఫాల్స్ అసత్యము. బికాస్ సిన్స్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు s కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది, అసత్యం అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ -5 డస్ నాట్ బిలాంగ్ టు w, where w is the set of whole numbers. -5 does not belong to w. w అనేది సమితి పూర్ణాంకాల సమితి. మనకు తెలుసు w అంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. ఈ హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 ఈ నెంబర్స్ అన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. ఇక్కడ మనకి మైనస్ నెంబర్స్ అనేవి -1, -2, -3 ఈ నెంబర్స్ ఇవి కూడా ఈ పూర్ణాంకాల సమితిలో ఉండవని మనకు తెలుసు. అలాగే ఇక్కడ -5 కూడా డస్ నాట్ బిలాంగ్ టు w, హోల్ నెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ మైనస్ నెంబర్స్ అనేవి పూర్ణాంకాల సమితికి హోల్ నెంబర్స్కి చెందవు కాబట్టి మనం డస్ నాట్ బిలాంగ్ టు అని చెప్పడం అనేది ట్రూ అవుతుంది, అంటే సత్యము. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ, సత్యము. బికాస్ since whole numbers is equal to set of 0, 1, 2, 3 and so on. Next one is 8/11 belongs to z, where z is set of integers. 8/11 belongs to z. z అనేది పూర్ణ సంఖ్యల సమితి. ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అనేవి మనకు తెలుసు 0 నుంచి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ఇవన్నీ కలిపినటువంటి సమితిని పూర్ణ సంఖ్యల సమితి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటాం. అంటే అందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది. కానీ ఇటువంటి ఫ్రాక్షన్స్ ఈ సెట్లో ఉండవు. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, 8/11 అనేది ఒక ఫ్రాక్షన్, కానీ ఈ ఫ్రాక్షన్ అనేది జెడ్కి చెందుతుంది, బిలాంగ్స్ టు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది, అంటే అసత్యం అవుతుంది. ఫాల్స్. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, అసత్యము. సిన్స్ ఇంటీజర్స్ z ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. సో
8/11 లాంటి p/q ఫామ్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, కానీ ఇంటీజర్స్ అయినటువంటి పూర్ణ సంఖ్యల సమితిలో జెడ్లో ఉండవు. కాబట్టి 8/11 బిలాంగ్స్ టు జెడ్ అనేది ఫాల్స్, అసత్యం అవుతుంది. ఎక్సర్సైజ్ 2.1లో ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ఇన్ రోస్టర్ ఫామ్ జాబితా రూపంలో రాయండి. ఈ సమితి నిర్మాణ రూపంలో ఇచ్చినటువంటి సమితుల్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వబడినటువంటి సెట్స్ని మనం రోస్టర్ ఫామ్ అంటే జాబితా రూపంలో రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ B = set all x such that x is a natural number smaller than 6. B = set all x such that x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. మనకు తెలుసు సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 and so on. 1, 2, 3, 4 and so on are the natural numbers. In these natural numbers, smaller than 6 means 1, 2, 3, 4, 5. These numbers are smaller than 6. 1, 2, 3, 4, 5 నెంబర్స్ అనేవి 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలని మనకు తెలుసు. కాబట్టి set all x such that x is a natural number smaller than 6. set all x such that x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు అనేవి b = set of 1, 2, 3, 4, 5 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలు. సెకండ్ వన్ ఈజ్ c = set all x such that x is a 2-digit natural number such that the sum of its digit is 8. c = set all x such that x అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తం 8. సహజ సంఖ్యలు అంటే మనకు చెప్పుకున్నాం 1, 2, 3, 4 so on. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఇచ్చినటువంటి నెంబర్ అనేది ఒక న్యాచురల్ నెంబర్, అది కూడా 2-digit న్యాచురల్ నెంబర్, 2 అంకెల సహజ సంఖ్య. అంటే సహజ సంఖ్యల్లో 2 అంకెల సహజ సంఖ్యలు 10 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి 10, 11, 12, 13, 14 అండ్ 99 వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా 2 అంకెల సహజ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకొక రూల్ ఏంటంటే మరియు 2 అంకెల మొత్తం అనేది 8. ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. అంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 8 వచ్చే విధంగా ఉన్నటువంటి 2-digit నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయని చెప్తున్నారు. సో ఈ సెట్ ఆఫ్ C = సో ఈ సెట్లో ఏమేమి ఉంటాయి, మనకి టోటల్ 8 రావాలి. డిజిట్ నెంబర్స్ అనేవి 10 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 10లో టోటల్ 1 + 0 = 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 11లో టోటల్ 1 + 1 2. 12లో 1 + 2 3. 16 తీసుకుందాం, 1 + 6 7 అవుతుంది. 17లో 1 + 7 8 అవుతుంది. అంటే మనకి సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. 2 అంకెల మొత్తము 8 కాబట్టి అంటే 2 అంకెల సంఖ్యలో సపోజ్ 17 తీసుకుంటే ఈ 17లో ఉన్నటువంటి 2 అంకెలు ఏమిటి 1 మరియు 7. ఈ 1 మరియు 7ల యొక్క టోటల్ నెంబర్ అనేది 8 అవ్వాలి. కాబట్టి 1 + 7 = 8 కాబట్టి 17 అనేది ఈ సెట్లో ఉంటుంది. అలాగే 17 తర్వాత మళ్ళీ ఏ నెంబర్ వస్తుంది 26 వస్తుంది. ఈ 26లో 2 + 6 = 8 అవుతుంది కాబట్టి 26 కూడా ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 35 ఈ సెట్లో ఉంటుంది, ఎందుకంటే 3 + 5 8 కాబట్టి 35 అనేది ఈ సెట్లో ఉంటుంది. నెక్స్ట్ 44 44లో చూడండి 4 + 4 8 కాబట్టి 44 కూడా మనకి ఈ సెట్లోకి వస్తుంది. 44 తర్వాత 53 అనేది ఈ సెట్లోకి వస్తుంది, ఎందుకంటే 5 + 3 8 కాబట్టి. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 62లో 6 + 2 8 కాబట్టి 62 కూడా ఈ సెట్లోకి వస్తుంది. దీని తర్వాత వచ్చే నెంబర్ 71లో 7 + 1 8 కాబట్టి 71 కూడా ఈ సెట్లోకి వస్తుంది. దీని తర్వాత వచ్చే నెంబర్ 80లో 8 + 0 = 8 కాబట్టి 80 కూడా ఇందులోకి వస్తుంది. 80 తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ కూడా టోటల్ అనేది 8 కంటే ఎక్కువ ఉంటుంది. 81 తీసుకోండి, 8 + 1 9 అవుతుంది. ఆ విధంగా 80 తర్వాత వచ్చేటటువంటి 2-digit నెంబర్స్ అన్నీ కూడా టోటల్ అనేది 8 కంటే ఎక్కువే ఉంటాయి కాబట్టి 80 వరకు ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్లోకి వస్తాయి. 2 అంకెలు మొత్తం 8 అయ్యే విధంగా ఉన్నటువంటి సహజ సంఖ్యల సమితి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 8 అయ్యేటటువంటి ఈ న్యాచురల్ నెంబర్ సెట్ అనేది 17, 26, 35, 44, 53, 62, 71 and 80 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ D = set all x such that x is a prime number which is a divisor of 60. X such that
సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. అంటే 60ని భాగించేటటువంటి సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలన్నీ కూడా ఈ సమితిలోకి వస్తాయి. 60ని భాగించేటటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 60లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేసి డివిజన్ చేస్తే 3 2 6 0. అండ్ 30లో మళ్ళీ 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేసి చేస్తే 1 2 2 5 2 10. అండ్ 15లో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 3 15. సో 2 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 3 5 అని వచ్చినాయి కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ సెట్ అనేది D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 అండ్ 5 అనేది మనకు కావాల్సినటువంటి సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. ఇక్కడ బెటర్ అనేది ఒక వర్డ్, BETTER. ఈ బెటర్ అనే వర్డ్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి. E ఈజ్ ఈక్వల్ టు BETTER, బెటర్ అనే పదంలోని మొత్తం అక్షరాలు. ఇక్కడ మనకి BETTER అనే బెటర్ అనే ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కలిపినటువంటి సెట్ మనకి కావాలి. సో E ఈజ్ ఈక్వల్ టు BETTERలో ఉన్నటువంటి లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉన్నాయి? B ఉంది, సో B కామా, E ఉంది E కామా, అండ్ T ఉంది T కామా. చూడండి T 2 టైమ్స్ వచ్చింది, కానీ సెట్ రూల్స్ ప్రకారం సెట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంటు కూడా రిపీట్ కాకూడదు. అంటే ఒక సెట్లో ఉన్నటువంటి మూలకాలను మనం 2 సార్లు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ 2 టీలు ఉన్నప్పటికీ కూడా మనం ఒకసారి టీని రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ చూడండి, ఆల్రెడీ మనం ఈ రాసాం కాబట్టి ఈ రాయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఈ అనేది మనం రాయక్కర్లేదు. నెక్స్ట్ ఆర్. సో BETTER బెటర్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా BETR. ఇది మనకు కావాల్సినటువంటి సెట్, కావాల్సిన సమితి అవుతుంది. ఎక్సర్సైజ్ 2.1లో 6th ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సమితి నిర్మాణ రూపంలో రాయండి. మనకి ఇచ్చినటువంటి ఈ రోస్టర్ ఫామ్స్ని, జాబితా రూపాలను మనం సమితి నిర్మాణ రూపంలో సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 3 6 9 12. చూడండి ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్గా ఉన్నాయి, అంటే 3 యొక్క గుణిజాలుగా ఉన్నాయి. ఒక 3 3 2 3 6 3 9 4 3 12, అంటే 3 యొక్క గుణిజాల రూపంలో ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా మనం 3 యొక్క గుణిజాలుగా చెప్పవచ్చు. కామన్ రూల్ని ఉపయోగిస్తూ ఈ సెట్ బిల్డర్ ఫామ్ని రాయాలి కాబట్టి ఈ రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయడానికి సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y. ఎందుకంటే ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్గా ఉన్నాయి కాబట్టి 3y అని రాయవచ్చు. ఇక్కడ y అనే వాల్యూ అనేది చూడండి 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. y వాల్యూ 4 వరకు మాత్రమే ఉంది కాబట్టి ఈ y వాల్యూ అనేది 5 కంటే తక్కువ కాబట్టి y ఈజ్ లెస్ దాన్ 5. అండ్ ఈ y అనేది ఏంటి? ఒక న్యాచురల్ నెంబర్స్ చెందుతుంది కాబట్టి y బిలాంగ్స్ టు n. y అనేది న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి మనం తీసుకున్నాం కాబట్టి y అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది. అలాగే 5 కన్నా తక్కువ అవుతుంది. 5 కన్నా తక్కువైన న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే 3 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 6 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 9 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 12 అవుతుంది. కాబట్టి 3 6 9 12ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y, y లెస్ దాన్ 5 అండ్ y బిలాంగ్స్ టు n అవుతుంది. అలాగే ఈ జాబితా రూపాన్ని సమితి నిర్మాణ రూపంలో ఎక్స్ సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం. ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలని చెప్పుకున్నాం. అలాగే ఎక్స్ వాల్యూ అనేది ఎంతవరకు ఉంది? 12 వరకే ఉంది, అంటే 13 కానీ తక్కువ ఉంది కాబట్టి సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం మరియు ఎక్స్ లెస్ దాన్ 13 అని రాయవచ్చు. సెకండ్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 2 4 8 16 32. చూడండి ఈ సెట్లో ఉన్నటువంటి నెంబర్స్ చూడండి. 2 అంటే 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అదే 4 అంటే 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 2 4. అదే 2 పవర్ 3 అయితే 2 2 4 4 2 8. అలాగే 2 పవర్ 4 అంటే 2 2 4 4 2 8 8 2 16. అలాగే 5 అనేది 32 అవుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా 2 పవర్ 1 అంటే 2 అవుతుంది, 2 పవర్ 2 అంటే 4 అవుతుంది, 2 పవర్ 3 అయితే 8 అవుతుంది, 2 పవర్ 4 అయితే 16 అవుతుంది, 2 పవర్ 5 అయితే 32 అవుతుంది. కాబట్టి మనం ఈ సెట్ని సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ y కింద రాయవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఈ y అనేది 1 2 3 4 5 2 పవర్ 5 వరకే ఉంది కాబట్టి ఈ y లెస్ దాన్ 6 అని రాయవచ్చు. అండ్ ఈ y అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. మనం న్యాచురల్ నెంబర్స్ని తీసుకున్నాం కాబట్టి 1 నుంచి yని తీసుకున్నాం కాబట్టి
వై బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి వై లెస్ దాన్ 6 అయింది. అప్పుడు 2 పవర్ వై అంటే 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలన్నీ ఇందులోకి వస్తాయి కాబట్టి 2 పవర్ 1 అంటే 2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, 2 పవర్ 2 4 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 2 పవర్ 3 8 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 2 పవర్ 4 16 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 2 పవర్ 5 32 అవుతుంది. సో సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ y అండ్ y లెస్ దాన్ 6 అండ్ y బిలాంగ్స్ టు n అవుతుంది. దీన్నే తెలుగు మీడియంలో సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ y, y అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలను తీసుకున్నప్పుడు ఈ 2 పవర్ y వాల్యూస్ అనేవి 2, 4, 8, 16, 32 వస్తాయి. కాబట్టి దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం అనేది x సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ y, y అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 5, 25, 125, 625. చూడండి ఈ నెంబర్స్ అన్నీ కూడా 5 యొక్క పవర్స్గా మనకు కనిపిస్తున్నాయి. 5 పవర్ 1 అంటే 5 అవుతుంది, 5 పవర్ 2 అంటే 25 అవుతుంది, 5 పవర్ 3 అయితే 125 అవుతుంది, 5 పవర్ 4 అయితే 625 అవుతుంది. సో ఇంతకుముందు రాసినటువంటి 2, 4, 8, 16, 32 రాసిన విధంగానే ఈ సెట్ను కూడా మనం ఏ విధంగా రాయవచ్చు, సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు ప్రాబ్లంలో 2 పవర్స్లో ఉన్నాయి కాబట్టి 2 పవర్ y అని రాసాం. కానీ ఇక్కడ అన్నీ కూడా 5 పవర్స్కి సంబంధించినవి కాబట్టి 5 పవర్ y అండ్ y ఈజ్ లెస్ దాన్, చూడండి 1, 2, 3, 4, 5 పవర్ 4 వరకే మనకు ఉన్నాయి కాబట్టి y ఈజ్ లెస్ దాన్ 5 అండ్ y బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. దీన్ని మనం తెలుగు మీడియంలో సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ y, y అనేది 5 కంటే తక్కువైన సహజ సంఖ్య. సో తెలుగులో మనం సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ y, y అనేది 5 కన్నా తక్కువైన సహజ సంఖ్యను రాయవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ 100. ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇవి కూడా స్క్వేర్స్లోనే ఉన్నాయి, కానీ న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్గా ఉన్నాయి. ఇదేమో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ 4 అనేది 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఈ 9 3 స్క్వేర్ అవుతుంది, ఈ 16 4 స్క్వేర్, ఈ 25 అంటే 5 స్క్వేర్ అండ్ 100 అంటే 10 స్క్వేర్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ స్క్వేర్స్ అన్నీ కూడా 100 లోపు ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్కి సంబంధించినటువంటి స్క్వేర్స్ అన్నీ ఈ సెట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్, ఇవన్నీ కూడా స్క్వేర్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి y స్క్వేర్. ఇక్కడ y అనేది సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ చెందుతుంది కాబట్టి y బిలాంగ్స్ టు n అండ్ ఈ y వాల్యూ అనేది 10 మరియు 10 కన్నా తక్కువ కాబట్టి y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కింద రాయొచ్చు. ఈ జాబితా రూపాన్ని సమితి నిర్మాణ రూపంలో రాస్తే సెట్ ఆల్ x సచ్ దట్ x అనేది ఒక వర్గ సంఖ్య మరియు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అవుతుంది. సెవెంత్ ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ఇన్ రోస్టర్ ఫామ్. యూ హ్యావ్ టు రైట్ దిస్ సెట్ బిల్డర్ ఫామ్ ఇన్ ఏ రోస్టర్ ఫామ్. ఫస్ట్ వన్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ greater than 50 but smaller than 100. We know that the natural numbers are started from 1 and end with infinity. That means natural numbers are 1, 2, 3 and so on. In these natural numbers greater than 50 but smaller than 100. That means greater than 50 means 51, 52, 53 and smaller than 100 means 99. 99 is smaller than 100. So we have to write the numbers 51 to 99 in this set. So the roster form of given set is set of 51, 52, 53 and so on 99. A is equal to set all x such that x అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువైన సహజ సంఖ్య. అంటే 50 కంటే ఎక్కువైనది 100 కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఈ సమితిలో ఉంటాయి. మనకు తెలుసు న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు అనేవి 1 నుండి మొదలవుతాయి, అనంతం వరకు ఉంటాయి. అందులో న్యాచురల్ నెంబర్స్లో 1, 2, 3 అండ్ సో ఆన్ ఇటువంటివన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. ఈ న్యాచురల్ నెంబర్స్లో 50 కంటే ఎక్కువైన నెంబర్స్ అంటే 50 కంటే ఎక్కువైన నెంబర్స్ అంటే ఏవి 51, 52, 53 ఇవన్నీ కూడా 50 కంటే ఎక్కువైన నెంబర్స్. అలాగే 100 కంటే తక్కువైన సహజ సంఖ్యలు 100 కంటే తక్కువైన సంఖ్యలు 99, 98, 97 ఇవన్నీ కూడా 100 కంటే తక్కువైన సహజ సంఖ్యలు. కాబట్టి 50 కంటే ఎక్కువ
100 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలు అంటే ఆ సెట్లు ఏమేమి ఉంటాయి? 51, 52, 53 అండ్ సో ఆన్ 99 వరకు ఉన్నటువంటి ఈ సంఖ్యలన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి. సో మనకు కావాల్సిన సెట్ అనేది సెట్ ఆఫ్ 51, 52, 53 అండ్ సో ఆన్ 99 అవుతుంది. సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ B is equal to set all x such that x is an integer and x square is equal to 4. ఇంటీజర్ మనకు తెలుసు, ఇంటీజర్స్ అన్నీ కూడా మైనస్ నెంబర్స్ అండ్ ప్లస్ నెంబర్స్, దట్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 ఈ ఇంటీజర్స్లో ఉంటాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్లో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యే విధంగా ఉండే నెంబర్స్ ఏముంటాయి? -2 +2. -2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే +2 స్క్వేర్ కూడా 4 అవుతుంది. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ పూర్ణ సంఖ్యల్లో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయ్యే విధంగా ఉండే పూర్ణ సంఖ్యలు -2 మరియు 2 కాబట్టి ఈ సెట్ మనకు కావాల్సినటువంటి సెట్ అనేది సెట్ ఆఫ్ -2, 2 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ d ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్, LOYAL, లాయల్. d ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది లాయల్ అనే పదంలోని ఒక అక్షరం. లాయల్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలతో ఏర్పడే సెట్ మనకు కావాల్సిన సెట్ అవుతుంది. ఈ సెట్ బిల్డర్ ఫామ్కి రోస్టర్ ఫామ్ ఏమవుతుంది? లాయల్లో ఉన్నటువంటి ఈ లాయల్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ ఏమేమి ఉన్నాయి? LOYA. ఎల్ ఆల్రెడీ మనం ఒకసారి రాసాం కాబట్టి మరొకసారి రాయాల్సిన అవసరం లేదు. సో LOYA ఈ 4 లెటర్స్ కూడా ఈ లాయల్ అనే వర్డ్లో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సినటువంటి రోస్టర్ ఫామ్ జాబితా రూపం అనేది సెట్ ఆఫ్ LOYA అవుతుంది. ఎక్సర్సైజ్ 2.1లో లాస్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం అనేది మ్యాచ్, జతపరచండి. ఇక్కడ ఇచ్చినటువంటి 1, 2, 3, 4 అనే జాబితా రూపాలు, లాస్ట్ రూపాలని మనం సెట్ బిల్డర్ ఫామ్స్ అంటే సమితి నిర్మాణ రూపాలకి జతపరచాలి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 1, 2, 3, 6. సెకండ్ వన్ సెట్ ఆఫ్ 2, 3. థర్డ్ వన్ సెట్ ఆఫ్ MATHEICS. Fourth one set of 1, 3, 5, 7 and 9. And set builder forms are, first one is set all x such that x is prime number and a divisor of 6. Set all x such that x అనేది ప్రధాన సంఖ్య మరియు r ని భాగిస్తుంది. r ని భాగించేటటువంటి ప్రధాన సంఖ్యలు డివిజర్ ఆఫ్ 6 ప్రైమ్ నెంబర్స్ అండ్ డివిజర్ ఆఫ్ 6. r ని భాగించేటటువంటి సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి? 6ను భాగించే సంఖ్యలు ఏంటి? 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, అలాగే 6ని 6 భాగిస్తుంది. ఈ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు అనేవి 2, 3 కాబట్టి ఈ 6ను భాగించేటటువంటి ప్రధాన సంఖ్యలు x అనేది ప్రధాన సంఖ్య మరియు 6ను భాగిస్తుంది. అంటే 6ను భాగించేటటువంటి ప్రధాన సంఖ్యలు అనేవి 2, 3 కాబట్టి ఈ a అనేది ఈ 2, 3కి మ్యాచ్ అవుతుంది. సెట్ ఆల్ x సచ్ దట్ x is an odd natural number smaller than 10. x అనేది 10 కన్నా తక్కువైన బేసి సహజ సంఖ్య. ఈ బేసి సహజ సంఖ్యలు అంటే 1 నుంచి మొదలవుతాయి కాబట్టి 1 నుండి మొదలయ్యేటటువంటి సహజ సంఖ్యల్లో బేస్ సంఖ్యలు అనేవి 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా 10 కన్నా తక్కువైనటువంటి బేసి సహజ సంఖ్యలు. ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 10 అవుతాయి. సో దీనికి సెట్ బిల్డర్ ఫామ్కి సరైనటువంటి రోస్టర్ ఫామ్ ఏమవుతుంది? 1, 3, 5, 7, 9 అంటే 1, 3, 5, 7, 9 అనేది 10 కన్నా తక్కువైనటువంటి బేస్ సహజ సంఖ్యలు కాబట్టి ఈ P అనేది 4th వన్తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ C ఈజ్ సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ డివిజర్ ఆఫ్ 6. సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. సహజ సంఖ్యలు మనకు తెలుసు, 1 నుంచి అనంతం వరకు ఉండేటటువంటి సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలు. వీటిలో 6ని భాగించేటటువంటి సహజ సంఖ్యలు మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ కూడా 6ని భాగించేటటువంటి సహజ సంఖ్యలు 1, 2, 3 మరియు 6. ఈ సంఖ్యలన్నీ కూడా 6ని భాగిస్తాయి కాబట్టి 6ని భాగించేటటువంటి సహజ సంఖ్యలు 1, 2, 3, 6 కాబట్టి దీని యొక్క రోస్టర్ ఫామ్ అనేది 1, 2, 3, 6 అవుతుంది. అంటే C అనేది 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి సెట్ అనేది MATHEICS కాబట్టి ఈ D అనేది ఈ 3rd వన్తో మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాచ్డ్ విత్ C అండ్ సెకండ్ వన్
ఏ, సెకండ్ వన్ ఏతో మ్యాచ్ అయింది, అండ్ థర్డ్ వన్ డీతో మ్యాచ్ అయింది, అండ్ ఫోర్త్ వన్ బీతో మ్యాచ్ అయింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.